హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాం. మనం చేస్తుంది కరాచీ హల్వా. చలో కుక్ చేసేద్దామా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని దాంట్లోనే 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని అవి మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుతూ ఉండాలి. షుగర్ త్వరగానే కరిగిపోతుంది కదా. మిక్స్ దామ్. సో దాన్ని బాగా కలిపిన తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లవర్లో కప్ ఆఫ్ వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లవర్ లమ్స్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి షుగర్ సొల్యూషన్లో వేయాలన్నమాట. వేస్తూ కలుపుతూనే ఉండాలి, లేకపోతే లమ్స్లా కట్టిపోతుంది. సో కాబట్టి కదుపుతూనే ఉండాలి, ఆపకుండా బాగా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీంట్లో ఇలైచీ వేయాలి ఫర్ ఫ్లేవర్. ఇలైచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో బాగా కలిపితే కొంచెం దగ్గర పడింది ఇప్పుడు. సో దీంట్లో అయితే కలర్ వేయాలి. మేము ఆరెంజ్ కలర్ వేసాం, మీకు నచ్చిన కలర్ మీరు వేయచ్చు వాటర్లో కలిపేసి కొంచెం. సో దాన్ని బాగా కలర్ కలిసేదాకా కలిపి మేమైతే ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ అయితే యాడ్ చేసాము. మీకు నచ్చిన సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. సో దీన్ని బాగా కలిపిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత దాన్ని తీసుకొచ్చి దాంట్లో వేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి దాన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట వరకు. తర్వాత నైఫ్ తీసుకొని సైడ్స్ తీసేసిన తర్వాత దాన్ని బౌల్తో కొట్టేస్తే కొంచెం సేపు ట్యాప్ చేస్తే ఇదిగోండి మన కరాచీ హల్వా రెడీ. దాన్ని అయితే మేము ఇక్కడ పంప్కిన్ సీడ్స్తో అయితే డెకరేట్ చేసాం. మా నాన్న రియాక్షన్ చూడండి గైస్, చాలా బాగా నచ్చింది మా నాన్నకైతే. సో ఇక్కడ అయితే మా తమ్ముడు తింటున్నాడు అనమాట. ఇప్పుడు వీడికి కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాడు. వాడికి కూడా నచ్చింది. ఇక్కడ మా చెల్లి తింటుంది. మా చెల్లి ఎక్స్ప్రెషన్సే చూస్తున్నారు కదా, అర్థమైపోతుంది ఎంత నచ్చిందో. సో ఇక్కడైతే నేను తింటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. సబ్స్క్రైబ్